స్వామి శరణమయ్యప్ప. మొన్న ఎండాకాలంలో యాసంగి పంట పండింది కదా, అయితే అప్పుడు యాసంగిలో కూడా సన్న ఒడ్లు పండిస్తే బోనస్ ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండని నేను సన్న ఒడ్లు వేసిన. సన్న ఒడ్లు ఎత్తే కొంత చాలా వరకు ఖరాబ్ అయిపోయింది. అయినా కూడా సరే ఆ లాస్ని ఇక బోనస్ పైసలతోనన్నా భర్తీ చేసుకుందాం అనుకుంటే ఇంతవరకు యాసంగి పంటకు సన్న వడ్లకు బోనస్ పైసలు అయితే ఇవ్వలేదు. నేను సీఎం గారి మాటలు పట్టుకొని నేను సన్నోట్లు ఎత్తే సన్న విత్తనాలు పెడితే గంత మోసం కంత కథ అయింది. నేను 50,000 నష్టపోయినా. నేను చేసేదే కవులు, నేను 50,000 నష్టపోయినా. ఇది ఇప్పుడు మళ్ళీ బోనస్కి సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం, హామీ ప్రకారం నెరవేర్చినాం. అంటే నువ్వు యాసంగి కూడా ఇస్తానన్నావు కదా స్వామి, సీఎం స్వామి రేవంత్ రెడ్డి గారు యాసంగి కూడా ఇస్తా అన్నావు కదా. నీ మాటలు బట్టి నేను వేసిన నాతో పాటు చాలామంది వేసిర్రు. చాలామందికి ఇంకా యాసంగి బోనస్ పైసలు రాలేదు సన్నోట్లకు. ఎట్లా మరే? ఎందుకు ఈ హామీలు నెరవేరే ముందుకే నెరవేర్చిందని చెప్పుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు స్వామి.